హాయ్ గైస్. సో నవ్వు ఈ వీడియోలో ఫిజిక్స్ తెలుసుకోబోతున్నాం. అంటే ఫిజిక్స్లో మీరు ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఏంటి, అండ్ ఈజీగా నేర్చుకుంటే వచ్చే చాప్టర్స్ ఏంటి, అండ్ ఎక్కువ వెయిటేజ్ ఏంటి దేనికి అవన్నీ చూడబోతున్నాం. సో వీడియోకి వెళ్ళే ముందుగా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మీరు నాకు మిమ్మల్ని నేనేం అడగట్లేదు. సో ద ఓన్లీ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఈస్ షేర్ ద వీడియో, లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హెల్ప్ మీ టు గ్రో ఫర్దర్. సో కమింగ్ టు ఫిజిక్స్, ఫిజిక్స్ చాలా మంది వదిలేస్తారు. అంటే చాలా మంది అంటారు ఫిజిక్స్ అన్న ఏం అర్థం అవ్వట్లేదు, సమ్స్ రావట్లేదు అంటారు. అది కామన్. అంటే ఫిజిక్స్ ఏంటంటే కొంచెం కాన్సెప్ట్లో మనం ఇన్వాల్వ్ అయిపోతేనే ఫిజిక్స్ కొంచెం మనకి చేయగలం. లేదు అంటే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్లో కొన్ని ఉంటాయి. తర్వాత ఫస్ట్ లెసన్ ఉంటాయి కదా, ఇది ఫిజికల్ వరల్డ్ ఒకటి, తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఒకటి. ఈ చాప్టర్స్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు చాప్టర్లకి ఏంటంటే జస్ట్ ఆ బేసిక్గా ఆ లెసన్స్ చదువుకుంటే చాలు. ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఏంటంటే ఈ యూనిట్కి ఈ మెజర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దీనికి మెజర్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, డైమెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో దానికి లాజిక్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆ బేసిక్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి అనదర్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి మార్చడానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ తెలుసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో తర్వాత మోషన్ అండ్ స్ట్రేట్ లైన్. అంటే ఇప్పుడు ఫిజిక్స్లో అన్ని చాప్టర్స్ కొంచెం చేయాలి, బట్ అందులో ఈజీగా కొంచెం మనకు వచ్చేవి ఏంటంటే మోషన్ అండ్ స్ట్రేట్ లైన్. ఇది కొంచెం ఈజీగా, అంటే ఈజీగా వచ్చే మార్క్స్ అండ్ ఈజీగా వచ్చే చాప్టర్స్. సో ఇట్లా వదలకండి, ఎందుకంటే ఫిజిక్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రీవియస్ లో కూడా ఎక్కువ కాన్సెప్చువల్ బేస్డ్ అడుగుతారు. అంటే మేబీ పెద్ద పెద్ద బ్లాక్ డయాగ్రామ్లు ఇచ్చేసి, లేదంటే పెద్ద పెద్ద బ్లాక్లు ఇచ్చేసి అంత కాంప్లెక్స్ చేయడు. బేసిక్గా మీకు కాన్సెప్ట్ వచ్చే లేదా టెస్ట్ చేస్తాడు. సో అంటే ఒక సినారియో కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఇచ్చి ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోమని అక్కడ ఏమవుతుంది అంటాడు. సో మీరు కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే ఆ సిచ్యువేషన్కి ఆ కాన్సెప్ట్ అప్లై చేసి ఆ ఏమవుతుందో ఆప్షన్ పెట్టగలరు. సో ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు మీకు మొత్తం లెసన్ చదవలేము అని అనుకుంటే కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా లెసన్స్లో, ఆ కీ కాన్సెప్ట్స్, ఆ కీ పాయింట్స్ అన్ని చూసుకొని పిఓక్యూస్కి వెళ్ళిపోండి. పిఓక్యూస్ బాగా చేయండి చాలు. పిఓక్యూస్లో కూడా కాన్సెప్ట్లు కొంచెం ఉంటాయి, అవి అర్థం చేసుకోండి. అంటే ఎందుకు ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అయ్యింది అర్థం చేసుకోండి. అంటే సింపుల్గా ఓకే, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ అనుకుంటే ప్రయోజనం ఉండదు. సో ఆ క్వశ్చన్కి ఇది ఎందుకు ఆన్సర్ అని కొంచెం మీరు టాలీ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. తర్వాత మోషన్ ప్లేన్, ఇది కొంచెం కష్టం. స్ట్రేట్ లైన్ కానీ ఇది కొంచెం కష్టం. సో ఇది మీ సొంతంగా, అంటే మీకు వదిలేస్తున్నాను. మీరు చేయగలను అంటే చేయండి, లేదంటే పిఓక్యూస్ చూసి వదిలేయండి. ఇంకేం నేర్చుకోవడం కానీ ఏం చేయకండి, బికాస్ కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. తర్వాత ఈ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ కొంచెం, అంటే కంపేర్ టు అవి పోలిస్తే ఈజీ. ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి కొంచెం వర్క్ ఎంత, ఎనర్జీ పవర్ అన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీ అవుతాయి. సో అవి కొంచెం చూసుకోండి. అంటే ఫార్ములా బేస్డ్ సమ్స్ ఏమైనా ఉంటే చూసుకోండి, లేదంటే థీరీ అండ్ ప్రతిదానికి దాని యొక్క యూనిట్స్ ఏంటి అవి చూసుకోండి. అండ్ వన్ సిస్టమ్ నుంచి అండ్ సిస్టమ్, అంటే ఇప్పుడు 1 calorie ఈక్వల్ టు 4.186 జౌల్స్ కదా, అది మనకు తెలియాలి. ఎందుకంటే మనకి సపోజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జౌల్స్లో వచ్చింది, బట్ ఆడు క్యా క్యాలరీస్లో ఆప్షన్ అని ఇచ్చాడు అనుకో, మనకు తెలియాలి 1 calorie ఈక్వల్ టు 4.186 జౌల్స్ అని. సో అలాంటివన్నీ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. అంటే వాడు ఇస్తాడు అక్కడ క్వశ్చన్స్లో, బట్ చెప్పలేం కదా, ఇవ్వకపోతే అనవసరంగా ఒక మార్క్ పోతుంది. ఆడికెందుకు కుదిరినా ఆ మార్క్. సో గుర్తుపెట్టుకున్నారు. తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, అది కూడా కొంచెం డిఫికల్ట్ చాప్టరే. అందుకని నేనేం కామెంట్ చేయట్లే. అంటే మీ ఇష్టం. అంటే మీరు ఇంతకుముందు నేర్చుకున్నట్టు మీకు గుర్తుంది టాపిక్ అని అనుకుంటే మళ్ళా కీ పాయింట్స్ చూసుకోండి, కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ బ్రష్ అప్ చేయండి, మళ్ళీ పిఓక్యూస్కి వెళ్ళిపోండి. లేదు అసలు మాకు ఈ చాప్టర్ ఐడియా లేదు అది ఇది అంటే డైరెక్ట్ పిఓక్యూస్కి వెళ్ళి ఆ పిఓక్యూస్ చూస్తే ఆ పిఓక్యూలోని కాన్సెప్ట్స్ చూసుకోండి ఒకసారి, సరిపోతుంది. దాని తర్వాత ఆసిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈజీ చాప్టర్, పెద్ద ఏముండదు. సింపుల్గా ఫార్ములా ఏముంటుంది దాని మీద ఇస్తాడు. లేదు అంటే రెండు కేసులు ఇచ్చి ఏ కేసులో ఎక్కువ ఆసిలేట్ అవుతుంది సంథింగ్ అలా కాన్సెప్ట్లో అడిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో అది కొంచెం చూసుకోండి. తర్వాత గ్రావిటేషన్ మ్యాక్సిమం సమ్లు ఇస్తాడు.
లేదు అంటే ఇంక అంతే గ్రావిటీ సపోజ్ అంటే సేమ్ ఇలాగే 2 కేసెస్ ఇచ్చి ఏ కేసులో గ్రావిటీ ఎక్కువ ఉంటుంది లైక్ అంటే లైక్ 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి వదిలేస్తాడు అంటాడు పైనుంచి ఏ ముందు కిందకు వస్తుంది లేదంటే అలాంటి కాన్సెప్ట్ వైజ్ అడుగుతాడు. సో అది ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అంటే అలా ఉంటాయి కదా ఫార్ములా బేస్డ్ అవి కూడా అంతే లైక్ అంటే ఫిజిక్స్ ఏంటంటే లైక్ అంటే ఇంకా అలా అన్ని కవర్ చేస్తాడు కాన్సెప్ట్ వైజ్గా సమ్స్ వైజ్గా ఏది వదిలేయడం కానీ ఏది ఎక్కువ స్ట్రెస్ చేయడం కానీ అలా ఏం ఉండదు. సో ఇప్పుడు ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్లో ఈ బెర్నౌల్లిస్ థియరము అవి అన్నీ వస్తాయి కదా. బెర్నౌల్లిస్ థియరం ఒకటి ఇంకేదో థియరం ఉంటుంది. ఏ సో ఆ కాన్సెప్ట్స్ తెలుసుకోండి ఎందుకంటే పక్క అడిగేస్తాడు అంటే లైక్ ఇప్పుడు సపోజ్ అలా ఇచ్చి సపోజ్ స్టేట్మెంట్ ఇస్తాడు లైక్ ద ప్రెజర్ అప్లైడ్ ఆన్ ద ప్రెజర్ అప్లైడ్ ఆన్ వాటర్ సర్ఫేస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్లీ ఇన్ ఆల్ సైడ్స్ అంటే సంథింగ్ ఏ స్టేట్మెంట్ ఇస్తాడు అది ఏ ప్రిన్సిపల్ అని ఆప్షన్స్ ఇస్తాడు. అది మీకు తెలిస్తేనే చేయగలరు కాబట్టి సో అలాంటి స్టేట్మెంట్స్ ప్రిన్సిపల్స్ లాస్ ఏమైనా ఉంటే అవి గుర్తుపెట్టుకోండి. అండ్ దానికి రిలేటెడ్ ఫార్ములాస్ సమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేయండి ఎందుకంటే అయితే మీకు కాన్సెప్టువల్గా అడగాలనుకుంటే వాడు ఫార్ములా అంటే వాళ్ళ థీరీ మీద అడుగుతాడు. అంటే ఆ ఒక అనాలిసిస్ మీద కానీ ఆ థీరీ మీద కానీ అడుగుతాడు. లేదు వాడు ప్రాక్టికల్గా సమ్స్ ఇచ్చి టెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ థీరీ మీద ఉన్న ఫార్ములా ఉంటుంది కదా ఆ ఫార్ములా మీద సమ్ ఇస్తాడు. సో మీరు ఆ ఫార్ములా థీరీ గుర్తుపెట్టుకుంటే ఏ మోడల్స్ చేయగలరు. తర్వాత థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ ఎలాగా మీరు కెమిస్ట్రీలో నేర్చుకుంటారు. సో ఇక్కడ కూడా నేర్చుకుంటే బెటర్ ఎందుకంటే కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ కోర్ కాన్సెప్ట్ అంటే థర్మోడైనమిక్స్ కోర్ కాన్సెప్ట్ ఒకటే కాబట్టి సో ఈ రెండింటికి కామన్ ఉంటుంది కాబట్టి నేర్చుకోండి. అండ్ ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా అంతే లైక్ ఇది కూడా సింపుల్ కొన్ని కాన్సెప్ట్ నాకు తెలిసి ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ ఇస్తాడు ఒక ఫార్ములా క్వశ్చన్ ఇస్తాడు. సో కాన్సెప్ట్ క్వశ్చన్ వదలకండి అంటే స్ట్రెయిన్ స్ట్రెస్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మొత్తం అంటే ఈ 3 చాప్టర్స్ ఒక దాంట్లోకి వస్తాయి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ థర్మల్ ప్రాపర్టీస్. అంటే ఈ థర్మల్ అనేవి ఇంకా మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాయండి. థర్మోడైనమిక్స్ కైనెటిక్ ఎనర్జీ హీట్ ట్రాన్స్ఫర్ ఈ 4 ఒక దాంట్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ ఈ రెండు ఒక దాంట్లోకి వస్తాయి అండ్ ఆసిలేషన్స్ గ్రావిటేషన్ అని ఒక దాంట్లోకి వస్తాయి ఇంకా ఇవన్నీ పై అన్నీ ఒక దాంట్లోకి వస్తాయి. సో ఈ ట్రాక్ కూడా ఇంపార్టెంట్ అంటే కొంచెం ఈజీగా వచ్చే ట్రాక్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ థర్మోడైనమిక్స్ కైనెటిక్ ఎనర్జీ కొన్ని కొన్ని లైక్ అంటే కైనెటిక్ ఎనర్జీలో మ్యాక్సిమం కాన్సెప్ట్ బేస్ ఇస్తాడు అంటే ఈ విధంగా ఉంటాయి కొలిజన్స్ అవుతాయి తగ్గిపోతా పెరుగుతుందా లైక్ సంథింగ్ అలా ఏమైనా కాన్సెప్ట్ లాగా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు ఎలా అర్థం అవుతాయి అంటే ఈ చాప్టర్ నుంచి కాన్సెప్ట్లు ఇవ్వచ్చా లేదంటే డైరెక్ట్గా సమ్లు ఇచ్చేస్తాడా ఫార్ములా బేస్డ్ అన్నీ మీకు ఎలా తెలుస్తాయి. పిఓక్యూస్ చూడాలి. పిఓక్యూస్ చూసారు అనుకోండి లాస్ట్ 5 years నుంచి మోడల్స్ చూస్తున్నారు మీకు తెలిసిపోతుంది. సో ఈ చాప్టర్ నుంచి సమ్స్ అడుగుతున్నాడా లేదంటే కాన్సెప్టువల్ బేస్ అడుగుతున్నాడా లేదంటే రెండు అడుగుతున్నాడా లైక్ అసలు ఏంటి అని మీకు తెలుస్తుంది చూస్తే. సో ఒకసారి చూడండి. చూసి మీకే అర్థమైపోతుంది అప్పుడు. సో ఈ లెసన్ నుంచి ఏ మోడల్స్ ఎక్కువ వస్తున్నాయి ఏ మోడల్స్ చదవాలని చెప్పి మీ అంత క్లారిటీ మీకే వస్తుంది. ఇక్కడ దాకా అయిపోయింది కదా హీట్ వరకు. ఇప్పుడు వేవ్ ఆప్టిక్స్ ఈ మూడు ఒక దాంట్లోకి వస్తాయి. ఈ రే ఆప్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాడు ఫార్ములా. నాకు తెలిసి ఈ రే ఆప్టికల్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లోని ఫార్ములా బేస్ వస్తుంది అంటే ఫోకాయ్ రేడియస్ అన్నీ ఉంటాయి కదా 1/r1/1/r2 ఆ ఫార్ములాస్ ఏమి ఉంటాయి కదా చాలా. సో ఆ ఫార్ములాస్ మీద ఖచ్చితంగా ఒక సమ్ వస్తుంది. సో ఆ సమ్స్తో ఫార్ములాస్ బాగా చూసుకోండి. అండ్ వేవ్స్లో కూడా సమ్స్ ఉంటాయి కదా అంటే లైక్ ఫార్ములాస్ ఉంటాయి కొన్ని ఫార్ములాస్ అండ్ సమ్స్ ఉంటాయి. చిన్న 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 ఫార్ములాస్తో సమ్స్ అవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి చూసుకోండి. అండ్ తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్స్లో అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఇంకా ఇవన్నీ కరెంట్లోకి వచ్చేస్తాయి. ఎంత డిపార్ట్మెంట్ అంతా కరెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తాయి. ఈ ఇందులోని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కెపాసిటెన్స్ వోల్టేజ్ అన్నీ ఉంటాయి కదా ఖచ్చితంగా అందులో ఒక సర్క్యూట్ ఇచ్చి ఆ బ్యాటరీ ఇస్తాడు. ఆ బ్యాటరీ దగ్గర మేబీ వోల్టేజ్ అడగొచ్చు లేదంటే కెపాసిటర్ ఇస్తాడు. కెపాసిటర్ దగ్గర ఎంత ఛార్జ్ స్టోర్ అయి ఉంటుంది లేదంటే ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది లేదంటే రెండు కెపాసిటర్లు ఇచ్చి ఈ కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది ఈ కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది లైక్ అలాంటి ఫ్రీక్వెంట్గా వచ్చే సమ్స్. సో మీరు ఆ చాప్టర్కి వచ్చినప్పుడు ఆ చాప్టర్ పీవైక్యూస్ చూస్తే అండ్ ముందు ఆ చాప్టర్స్ ఫార్ములాస్ చూడండి. ఫార్ములాస్ అంటే ఇలా సమ్స్ వస్తే ఈ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు అంటే
యూకి వీకి సంబంధం ఏంటి, అంటే సికి యూకి సంబంధం ఏంటి, సికి వీకి సంబంధం ఏంటి, అన్ని ఫార్ములాలు ఉంటాయి కదా. ఆ ఫార్ములాలు చూడండి, తర్వాత పిఓక్యూస్కి వెళ్ళండి. ఆ సమస్య చూసి మీకు అర్థమైపోతుంది, ఓకే ఈ చాప్టర్స్ నుంచి ఇలా అడుగుతున్నాడు, ఇలా ఇలా సాల్వ్ చేయాలి, అప్పుడు ఈజీ అవుతుంది మీకు అర్థం అవుతుంది. సో అప్పుడు పని ఈజీగా అవుతుంది మీకు. అసలు ఏం చేయాలో అర్థం అవుతున్నప్పుడు ఎలా చేయాలో కొంచెం ఈజీ అవుతుంది. తర్వాత ఈ మూవింగ్ ఛార్జెస్, ఇది కూడా అంతే. ఈ చాప్టర్లో కాన్సెప్ట్గా అడుగుతాడు. అంటే బి బి ఉంటుంది కదా, బి ఏమో ఎఫ్కి పర్పెండిక్యులరా లేకపోతే లేదా, లేకపోతే వికి పర్పెండిక్యులరా లేదా, ఫార్ములా ఉంటుంది కదా, బి ఈక్వల్ టు కాదు, ఏదో ఉంటుంది కదా, ఎఫ్ ఈక్వల్ టు క్యూవీబి అని సంథింగ్ ఏదో ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా బేస్డ్ సమ్స్ కానీ లేదంటే కాన్సెప్ట్ బేస్డ్ కానీ చాలా వస్తాయి. ఒకసారి చూడండి అది. అండ్ కమింగ్ టు దిస్ ట్రాక్, అంటే ఈ ట్రాక్ వచ్చేసరికి ఏంటంటే ఇంకంతే. ఏసీ కరెంటు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, ఈ సో ఇవన్నీ చదవండి, ఇవి వదిలేకండి. అంటే ఈ అటామిక్స్ అండ్ న్యూక్లియస్, సెమీ కండక్టర్, కమ్యూనికేషన్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్, ఇవి ఏంటంటే కాన్సెప్చువల్ కాదు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కాదు, చదవాలి, చదివితే వచ్చేస్తాయి టెక్స్ట్ బుక్లో. ఆ లెసన్స్ చదివితే వచ్చేస్తాయి ఆ క్వశ్చన్స్. లేదంటే పీవైక్యూస్ చూస్తే ఫ్రీక్వెంట్గా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ అయ్యే వచ్చేస్తాయి క్వశ్చన్స్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ చాప్టర్ చదవకండి. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఏసీ కరెంటు, డీసీ కరెంటు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో నాకు తెలిసి ఏసీ కరెంట్ మీద మేబీ అడిగితే ఒక ఫార్ములా అడగొచ్చు, ఎంత ఉంటుంది కరెంట్ అని, ఏసీ కరెంట్ ఎంత ఉంటుంది, డీసీ కరెంట్ ఎంత ఉంటుంది. లేదంటే థీరీ, డీసీ కరెంట్ అంటే ఒక కేసు ఇచ్చి ఆ కేసులో ఏసీ కరెంట్ ఉంటే ఆ, ఎక్కువ వస్తుందా అవుట్పుట్, డీసీ కరెంట్ ఉంటే ఎక్కువ వస్తుందా, లేకపోతే ఏసీ కరెంట్ డీసీ కరెంట్కి తేడా ఏంటి అని కాన్సెప్చువల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ రావచ్చు ఈ పర్టికులర్ చాప్టర్లో. సో ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే, ఇప్పుడు మీరు ఈజీగా చేయాల్సి అంటే పర్ఫెక్ట్గా ఈజీగా చేయాల్సింది ఈ ఫిజికల్ వరల్డ్ చాప్టర్ ఒకటి, ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒకటి, మోషన్ అండ్ స్ట్రోక్ లైన్ ఒకటి, అండ్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, తర్వాత ఇక్కడ ఆసిలేషన్, గ్రావిటేషన్. ఇంక ఇవి మీ ఇష్టం, థర్మల్ ప్రాపర్టీస్ అనేవి. కానీ థర్మోడైనమిక్స్ అనే ఆ ట్రాక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. హీట్ ట్రాన్స్ఫర్, కైనెటిక్ ఎనర్జీ, థర్మోడైనమిక్స్. అండ్ రే ఆప్టిక్స్ కూడా ఇంపార్టెంట్. వేవ్స్ మీ ఇష్టం, రే ఆప్టిక్స్ కూడా ఇంపార్టెంట్. అంటే లైట్ ఆఫ్ రేస్ కానీ లేకపోతే సమ్స్ వస్తాయి దాని మీద, ఫోకై మీద కానీ, లేకపోతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ. సో ఆ సమ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఫీల్డ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, దీని మీద సమ్లు ఖచ్చితంగా వస్తాయి. దీని మీద ఒక ఖచ్చితంగా సమ్ ఇస్తాడు మ్యాక్సిమం, ఎందుకంటే కొన్ని సమ్లు అవ్వాలి కదా. సో అది ఖచ్చితంగా దీని నుంచి ఇస్తాడు. సో మీరు ఇందులో ఉన్న అన్ని ఫార్ములాస్, మోడల్స్, పీవైక్యూస్ చూసుకుంటే ఖచ్చితంగా అది ఎలా తెప్పించినా మీరు చేసేయగలరు. బికాస్ మీరు ఫార్ములాస్ చూస్తారు, పీవైక్యూస్ చూస్తారు, కాన్సెప్ట్ తెలుసు, సో మీరు ఖచ్చితంగా చేయగలరు. ఈ తర్వాత ఇక మూవింగ్ ఛార్జెస్లోకి వస్తే నాకు తెలిసి వాడు థియరిటికల్గా అడుగుతాడు. అంటే ఎఫ్కి బీకి ఎఫ్కి ఏం సంబంధం, ఒకటి పెరిగితే ఒకటి ఎలా పెరుగుతుంది, తగ్గుతుంది ఎలా తగ్గుతుంది, స్పీడ్కి దానికి సంబంధం ఏంటి, ఆయన అడుగుతాడు. లేదంటే డైరెక్ట్ సమ్ ఇచ్చేస్తాడు, ఆ ఫార్ములా బేస్డ్ సమ్ ఇచ్చేస్తాడు. అది డిపెండ్స్, మీ అదృష్టం అప్పుడు ఎలా ఉంటుందో అలా వస్తుంది. అండ్ వీటికి వచ్చేసరికి ఇంక ఖచ్చితంగా మీరు ఈ 4 చాప్టర్ చదవండి. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అండ్ అటామిక్ న్యూక్లియర్, సెమీ కండక్టర్, కెమికల్ సిస్టమ్స్. పోతే పోయింది, ఏముంది, 4 మార్కులు వస్తాయి కదా. జస్ట్ లెసన్లో ఏంటంటే చూసుకోండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటే, లేకపోతే కీ పాయింట్స్ చూసుకోండి. పోనీ మేము మొత్తం లెసన్స్ అవ్వలేమంటే కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ లెసన్ ముందు కానీ లెసన్ తర్వాత కానీ కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ కీ పాయింట్స్ చూడండి. లేదంటే మీకు ఇచ్చిన మెటీరియల్స్లో కీ పాయింట్స్ ఉంటాయి, ఆ కీ పాయింట్స్ చూడండి. అండ్ దాని తర్వాత ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి సంబంధం ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు ఏది ఎక్కువ వస్తుంది అన్నీ చూసుకోండి ఒకసారి. ఇంకా అంతే. ఇంకా ఈ రకంగా అన్ని ఫిజిక్స్ కవర్ చేస్తే ఒక 20+25 అలా ఈజీగా వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత మీరు ఇంకెంత కష్టపడితే అంత సి ఎంత కష్టపడి ఎవడు అంత కష్టపడితే వాళ్ళకి అన్ని మార్కులు వస్తాయి. సో ప్లీజ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్